इस खबर के पेश करदा है अलरा हेल्थ केयर सेंटर। अस्सलाम वालेकुम नाजरीन, मैं शेख अनवर, एशियन टीवी न्यूज में आप सबका इस्तकबाल है। आइए देखते हैं आज की अहम खबर। यौम मादरी जबान के मौके पर नायब सदर जमहूरिया हिंद एम वेंकैया नायडू ने वेबिनार से खिताब किया। मादरी जबान को तालीम के अहम जरिए के तौर पर इस्तेमाल करने का मशवरा दिया और कहा कि हर शख्स को अपनी मादरी जबान घरों में बोली जाती है उस पर फख्र महसूस करना चाहिए। मादरी जबान का इस्तेमाल जिस तरह अवाम में जज्बात को उभारता है उसको महसूस करते हुए वेंकैया नायडू ने मादरी जबान को समाजी तहजीब की शिनाख्त में अहम कड़ी करार दिया। अहमियत पर तबसरा करते हुए उन्होंने कहा, हमको ज्यादा से ज्यादा जबानें सीखने की जरूरत है जिससे तहजीबी दूरियों को खत्म किया जा सकता है। इस मौके पर मरकजी वजीर तालीम रमेश पोखरियाल, रियासती वजीर दाखिला मोहम्मद महमूद अली व दीगर मौजूद थे। हर अहम खबर से जुड़े रहने के लिए हमारे एशियन टीवी न्यूज चैनल को यूट्यूब पर सब्सक्राइब करिए, फेसबुक, इंस्टाग्राम, ट्विटर पर फॉलो करिए और शेयर कीजिए। शेख अहमद के साथ मैं शेख अनवर, एशियन टीवी न्यूज हैदराबाद। మాజీ మంత్రులు, స్వర్ణ భారత్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు, సాహితీవేత్త పండితులు శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, రచయిత, మనందరికీ చిరపరిచితులు శ్రీ జుగురుపాటి కృష్ణప్రసాద్ గారు, స్వర్ణ భారత్ హైదరాబాద్ విభాగానికి అధ్యక్షులు శ్రీ పి సుబ్బారెడ్డి గారు, స్వర్ణ భారత్ ట్రస్టీ. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇక్కడి శిక్షార్థులు, విద్యార్థులు అలాగే ఇతర అతిథులు, మిత్రులారా, మీ అందరికీ ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా నా అభినందనలు, పిల్లలందరికీ శుభాశీస్సులు. మీ అందరికీ చక్కని భవిష్యత్తు ఉండాలని, సుఖము, సంతోషము, సౌభాగ్యము అందరికీ లభించాలని, మనందరం కలిసి ఒక భవ్య భారతాన్ని, ఒక నవ్య భారతాన్ని, ఒక శక్తివంతమైన భారతాన్ని, ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, అరాచకాలకు అడ్రస్ లేని, వివక్షత లేని యొక్క మంచి సమాజంతో కూడిన భారతదేశాన్ని శక్తివంతంగా నిర్మించేందుకు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా భావిస్తూ, ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవడం, మన మాతృభాష తెలుగులో మాట్లాడుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ కేవలం మాతృభాషా దినోత్సవం అంటే తెలుగు భాషే కాదు, మన మాతృభాష తెలుగు. కొందరికి తమిళం, కొందరికి కన్నడ, కొందరికి ఉర్దూ, కొందరికి మలయాళం, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, డోగ్రీ, కాశ్మీరీ అనేక భాషలు ఉన్నాయి. అందుకే నేను ఇవాళ మన దేశంలో ఉన్న 22 పత్రికల్లో 23 పత్రికల్లో 22 భాషల్లో ఈ మాతృభాష యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వ్యాసాలు రాశాను. దేశంలో బహుశా ఇది మొట్టమొదటిసారి కావచ్చు. అదేవిధంగా మన పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన 745 మంది పార్లమెంట్ సభ్యులకు వారి భాషల్లో అందరికీ ఉత్తరం రాశాను. తెలుగు భాషను ప్రోత్సహించండి, మీ మాతృభాషను, మీ ప్రాంతాల్లో మీ మాతృభాషను ప్రోత్సహించండి అని చెప్పని. మూడవది, ఈరోజు ఇక్కడ స్వర్ణ భారత్లో మనందరం కలవడం, దీని తర్వాత ఈ యొక్క అంతర్జాలం ద్వారా అంతర్జాతీయంగా ఈ మాతృభాష దినోత్సవాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నాను. ఇవాళ సాయంత్రం అమెరికా వేదికగా అంతర్జాలంలో తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా దాని ఆధ్వర్యంలో 30 దేశాల్లో ఉండేక మన తెలుగు పిల్లలు, తెలుగు పెద్దలు వారందరితో అంతర్జాలం ద్వారా సంభాషిస్తూ ఉన్నాను. ఎందుకు ఇది కార్యక్రమాలు పెట్టామంటే, ఇది ఇందాక వారు చెప్పడం, ఇది ఒక పండగ. ఈ పండగను మనందరం నిండుగా మెండుగా సంతోషంగా జరుపుకోవాలి. భాష కేవలం తిండి పెట్టడానికి అయితే, భాష కేవలం మనుషుల మధ్య మాటల వంతెన మాత్రమే అయితే ఏ భాష అయినా ఒకటే.
మన భాష మాతృభాషను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి అనే ప్రశ్న ఖచ్చితంగా ఉదయిస్తుంది. నిద్రలో సైతం బాధ కలిగితే మన నోటి నుంచి వచ్చే మొట్టమొదటి మాట అమ్మా, మమ్మీ అని కాదు, అమ్మా. మాతృభాష సహజమైన భాష. నువ్వు ఎవరు అని రేపటి తరవాడు అడిగితే ముందుగా నువ్వు చెప్పేది నేను తెలుగువాడిని, భారతీయుడిని సమానం చెప్తావు. భాష కేవలం మాట్లాడుకోవడం కోసం మాత్రమే కాదు, మన గతం ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన సంస్కృతి ఏమిటో తెలుసుకోవడానికి కూడా భాష ఉపయోగపడుతుంది. మహత్తర భాష సమాజం ఈ శక్తివంతం అవుతాయి. భాష గురించి, మాతృభాష కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. నేను ఒక్కటే కాదు, అనేక మంది పెద్దలు చెప్పారు, మాతృభాష కళ్ళ లాంటిది. పిల్లలు అర్థం చేసుకోవాలి, మాతృభాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళు లేదేమనుకోండి, రెబాన్ గ్లాస్ పెట్టినా జుబాన్ నుంచి ఏమీ రాదు, ఎందుకంటే అర్థం కాదు. అంత సాధారణంగా అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో నేను పదే పదే అన్ని సభల్లో ఈ మాట చెప్తున్నాను. పిల్లలందరూ అర్థం చేసుకోవాలి. మాతృమూర్తిని, జన్మనిచ్చిన అమ్మను, మాతృభూమిని, పుట్టిన ఊరుని, మాతృభాషను, తల్లి గర్భను ఇచ్చిన భాష, అలాగే మాతృదేశాన్ని, గొప్పదైన మన భారతదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు అనే విషయాన్ని మా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను తరచుగా మాట్లాడుకుంటాను కాబట్టి ఇవాళ కొన్ని విషయాలు చెప్తాను. మహనీయులు ఏం చెప్పారు మాతృభాష గురించి? గాంధీ గారు ఏం చెప్పారు తెలుసా? స్వతంత్ర భారతావనిలో మాతృభాష అభ్యసించిన వారే మనకు కావాలి. విదేశీ భాష చదివి దేశంలో పరాయి వారిలా తిరిగేవాడు మనకు అనవసరం. ప్రజల భాషలో మంచి చెడ్డలు చెప్పేవాడు మనకు కావాలి అని గాంధీ గారు చెప్పారు. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రథమ ప్రధానమంత్రి. స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ శ్రీ ఎంఎన్ పహాని శర్మ గారు, శ్రీ జె రామలింగేశ్వర్ గారు, శ్రీ సుద్ధ అశోక్ తేజ గారు, శ్రీ కె రఘువేంద్రరావు గారు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, స్టూడెంట్స్, మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా పేరుతో నమస్కారం, సలాం. ఈరోజు చాలా చాలా మంచి దినం, పండుగలో ఎక్కువ దినం. మదర్ భాష డే అంటే చాలా ఇంపార్టెంట్. మదర్ భాష లేకుంటే ఎవరైతే లేదు. తప్పకుండా మా ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారు భాష కోసం చాలా లెక్చర్ ఇచ్చారు. మా ఆనరబుల్ సీఎం గారు వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అంటే కండక్ట్ చేశారు. ఆ రోజు మా వైస్ ప్రెసిడెంట్ గారు చాలా భాష కోసం చాలా బాగా లెక్చర్ ఇచ్చారు. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. ఈరోజు నేను भी నా మదర్ భాషతో మాట్లాడతా, మాకు పర్మిషన్ ఇస్తే. आज 21 फरवरी बैनुल-अक़वामी यौम मादरी ज़बान है। मैं सभी को इस दिन की मुबारकबाद पेश करता हूँ। आज हिंदुस्तान के तमाम ज़बानों के अखबारात में इज़्ज़त-ए-आब नायब सदर जमहूरिया हिंद जनाब वेंकैया नायडू साहब का आर्टिकल शाये हुआ है, जो 22 ज़बानों में शाये हुआ है। उसके लिए मैं बहुत मदर भाषा पर हमारे ऑनरेबल वाइस प्रेसिडेंट साहब हमेशा जो कहते हैं, आज वो बता दिया है। वो जो आर्टिकल छपा है उसमें देखने के बाद अपने मदर भाषा की बड़ी अहमियत मालूम होती है। और उस आर्टिकल में बहुत मेहनत से लिखा गया है, जिसको पढ़ने के बाद मादरी ज़बान के बारे में नई नई बातें मालूम होती हैं। जिसके लिए मैं अपनी तरफ से और तेलंगाना हुकूमत की तरफ से मैं इज़्ज़त-ए-आब नायब सदर जमहूरिया हिंद जनाब वेंकैया नायडू साहब को दिली मुबारकबाद पेश करता हूँ। हर दौर में मादरी ज़बान की अहमियत अपनी जगह मुसल्लिम और मजबूत है। मादरी ज़बान वो ज़बान होती है जिसको बच्चा अपनी माँ की गोद से सीखता है। मादरी ज़बान को सिखाने के लिए ना तो किसी स्कूल की ज़रूरत होती है, ना किसी उस्ताद की ज़रूरत होती है। मादरी ज़बान बच्चा अपने घर में वालिदैन
माहौल और दोस्त अहबाब के साथ खेलते खेलते ही सीख लेता है। इंसान कितना ही बड़ा ऑफिसर हो या दिगर जबानों का माहिर हो, वो हमेशा अपनी मादरी जबान में ही सोचता रहता है। माहिरीन के मुताबिक हर इंसान अपनी मादरी जबान में ही एक सपना जो होता है वो देखता है। इंसान 3 चीज़ों को कभी नहीं भूलता है। एक अपनी माँ, दूसरा अपना मादर वतन, तीसरा मादरी जबान। मादरी जबान में इंसान अपनी जज्बात, एहसासात, तजुर्बात, मुशाहिदात और अपने मकसद का अच्छी तरह पेश कर सकता है। मादरी जबान में इब्तदाई तालीम हासिल करना चाहिए क्योंकि बच्चों को सीखने में आसानी होती है। जो बच्चे मादरी जबान में इब्तदाई तालीम हासिल करते हैं वो आला तालीम आसानी से हासिल करते हैं। मादरी जबान में तालीम हासिल करने वाले बच्चों को अपने सब्जेक्ट में गिरफ्त हासिल होती है। ऐसा नहीं कि सिर्फ मादरी जबान सीखी जाए और दूसरी जबानों को भी नज़रअंदाज किया जाए, नहीं, हरगिज़ नहीं। हर एक को अपनी मादरी जबान के साथ साथ अपनी इलाकाई जबान जैसे तेलुगु, कन्नड़ा, मलयालम, तमिल और कौमी हिंदी जबान, हिंदी के अलावा इंटरनेशनल जबान इंग्लिश को सीखना ज़रूरी है। आज के दौर में इंग्लिश जबान के बगैर तरक्की हासिल करना थोड़ा मुश्किल है, इसलिए इस जबान पर भी महारत हासिल करना ज़रूरी है। माहिर तालीम और माहिरान नफ्सियात को खौफ में कि बच्चों को इब्तदाई तालीम मादरी जबान में दी जाए ताकि बच्चे आसानी से तालीम हासिल कर सकते। ఈ రోజు మొత్తం కార్పొరేట్ స్కూల్లో తెలుగు మర్చిపోయినా మా తెలంగాణలో ఆల్ కార్పొరేట్ స్కూల్ ఓపెన్ అయితే నడుస్తుంది అన్న తెలుగు భాష కంపల్సరీ లేదు। మా ఆనగుల్ సీఎం గారు తెలంగాణ స్టేట్లో మా మదర్ టంగ్ తెలుగు భాషలో కంపల్సరీ చేశారు। ఏ కార్పొరేట్ స్కూల్ ప్రైమరీ సెక్షన్లో తప్పకుండా తెలుగు భాష ఇవ్వాలి అంటే మా జియో జారీ చేశారు। इज्जत है आप ऑनरेबल वाइस प्रेसिडेंट ऑफ इंडिया, मुझे फ़ख्र इस बात पर होता है मैं हमेशा उनके साथ रहता हूँ। जब भी वो तेलंगाना में आते हैं मुझे बड़ी खुशी होती है और मुझे बड़ा फ़ख्र होता है कि मैं समझता हूँ हिंदुस्तान आज़ाद होने के बाद इतने बड़े शख्स, इतने अच्छे शख्स इस मरतबा हमारे लिए वाइस प्रेसिडेंट होते हुए हमारे में सुधार लाने के लिए जब भी वो जहाँ जाते हैं, चाहे वो रिसर्च सेंटर हो, हॉस्पिटल हो या किसी और जहाँ भी लेक्चर देते हैं, उनका लेक्चर एक ऐसा इंटेलेक्चुअल लेसन से कम नहीं रहता है। वो हमारे लिए, हमारी ज़िंदगी के लिए, हम किस तरह ज़िंदगी में हम जीना चाहिए, किस तरह हम रहना चाहिए, किस तरह तरक्की करना चाहिए, वो अपने लेक्चर में इतना बताते हैं कि हमारे को देखने के बाद ऐसा महसूस होता है कि गॉड की तरफ से गिफ्ट है हमारे वाइस प्रेसिडेंट ऑफ इंडिया, जो हमें अच्छी तालीम देने के लिए, अच्छा समझाने के लिए, अपने बच्चों की तरह वो हमें समझते हैं और अच्छी से अच्छी तरह हम लोगों को तालीम देने के बारे में, ज़िंदगी गुजारने के बारे में जब भी जहाँ जाते हैं तो हमारी ज़िंदगी के बारे में प्रैक्टिकल, क्योंकि नौजवान बच्चों को, नौजवान लड़कियों को वो नहीं मालूम होता है कि किस तरह हम ज़िंदगी गुजारें, किस तरह अपने माँ बाप से प्यार करें, किस तरह लोगों से अच्छे ताल्लुकात रखें, किस तरह सबको रिस्पेक्ट दें। हर चीज़ में हमारे ऑनरेबल वाइस प्रेसिडेंट ऑफ इंडिया ने हमें बहुत अच्छा लेक्चर देते हैं। ख़ासतौर से बल्कि तेलंगाना, आंध्र प्रदेश में कई जगह ट्रस्ट काम कर रहे हैं और हमारे हैदराबाद में जो स्वर्ण भारत ट्रस्ट है, मैं देखता हूँ वहाँ पर जो फैसिलिटीज़ हमारे लड़कियों और लड़कों को शायद हिंदुस्तान में कहीं पर भी नहीं। इस ट्रस्ट में जो बच्चे पढ़ते हैं उन्हें अच्छी तरीके से फूड प्रोवाइड किया जाता है, उन्हें फैसिलिटीज़ दिए जाते हैं, रहने के लिए एक से एक आला तरीके से उनका बंदोबस्त किया जाता है और हज़ारों की तादाद में यहाँ इस ट्रस्ट के अंदर बच्चे हुनर सीखकर जिस तरीके जो चाहते हो, चाहे हमारी लड़कियाँ टेलरिंग चाहते हैं, हमारे बच्चे मैकेनिकल सेक्शन में जाते हैं, बाज़ाब्ता यहाँ पर हर तरीके से आला से आला तरीके से यहाँ पर उन्हें ट्रेनिंग दी जाती है। इसकी वजह से उन लोगों को आगे फ्यूचर में अच्छे से अच्छा जॉब मिलता है। मेरी तरफ से बहुत दिल की गहराइयों से मुबारकबाद देता हूँ। मैं आज यकीनन प्राउड से कहता हूँ कि आज का दिन बहुत हमारे लिए अहमियत का दिन है। आज हम लोग अपनी मदर भाषा डे मना रहे हैं। ये डे सारे मदर भाषा के लिए है और हम हमेशा हम अपने मदर भाषा को नहीं भूलना चाहिए।
और आज इस भारत स्वर्ण भारत ट्रस्ट में जो प्रोग्राम रखा गया उसके लिए मैं हमारे ऑनरेबल वाइस प्रेसिडेंट ऑफ इंडिया को और इस यहाँ की चेयरमैन को और बहुत से ट्रस्टियों को दिल की गहराई से मुबारकबाद देता हूँ। आपके इस ट्रस्ट की वजह से इस स्वर्ण भारत यहाँ पर जो लोग ट्रस्ट में जो लोग स्किल डेवलपमेंट सीख रहे हैं उसकी वजह से काफ़ी बच्चे हमारी स्टेट के अलावा अदर स्टेट के बच्चे भी आकर यहाँ अच्छी से अच्छी तालीम हासिल करते हुए अच्छी से अच्छी ट्रेनिंग लेते हुए अपना मुस्तकबिल रोशन करते हैं। मैं दिल की गहराई से मुबारकबाद देता हूँ। जय तेलंगाना, जय हिंद। इजी एक्सप्रेस 99 स्टोर, टोली चौकी, पोडियम मॉल, हैदराबाद। दोस्तों आज ही विजिट करिए इजी एक्सप्रेस 99 स्टोर, पोडियम मॉल, टोली चौकी, ग्राउंड फ्लोर, और हमसे मिलकर जानिए बिजनेस करने का तरीका। होलसेल में आप मुझसे माल ले सकते हो और फ्रेंचाइज के बारे में जानकारी ले सकते हो, किस तरीके से खोलना है, प्रमोशंस वगैरह के बारे में कॉन्टैक्ट करिए इस नंबर पे। चलो चले 99 इजी एक्सप्रेस 99, चलो चले 99, चलो चले 99, चलो चले 99 इजी एक्सप्रेस 99, चलो चले। अलरा हेल्थ केयर सेंटर पर इलेक्ट्रो होम्योपैथिक मेडिसिन के जरिए मुकम्मल इलाज किया जाता है। हमारे यहाँ पैरालिसिस, जॉइंट पेन, बॉडी पेन, पाइल्स, किडनी में स्टोन, थायराइड, कैंसर और भी कई बीमारियों का तजुर्बेकार डॉक्टर मोहम्मद इसाक अली के हाथों इलाज किया जाता है। इलेक्ट्रो होम्योपैथिक मेडिसिन, क्विक रिलीफ, फास्ट रिकवरी एंड नो साइड इफेक्ट्स। अपॉइंटमेंट के लिए इस नंबर पर कॉन्टैक्ट करें 9618233221। हमारा पता कुबेरा टावर्स, नारायणगुड़ा, हैदराबाद। हैदराबाद के मशहूर इवेंट ऑर्गेनाइजर रियल वैल्यू इवेंट्स की पेशकश। खुशी आपकी, जिम्मेदारी हमारी। मुकम्मल शादी या वलीमे का पैकेज सिर्फ 3 लाख में। घर की लाइटिंग, दुल्हन की मेहंदी, दुल्हन का मेकअप माहिर ब्यूटिशियन से, दूल्हा या दुल्हन के लिए डेकोरेटेड कार, वीडियोग्राफी, फोटोग्राफी एल्बम के साथ, दूल्हा या दुल्हन के लिए साचक, शादी और वलीमे के फूल, फंक्शन हॉल की सहूलत, 600 मेहमानों के लिए डिनर, शानदार लवाजिमात के साथ। मजीद तफसीलात के लिए दिए गए नंबर्स पर रब्त कायम करें।